శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపజ్జే సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం శ్రీమౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. భగవద్బంధులరా, గోపికలంతా కూడా స్వామివారి గమన సౌందర్యాన్ని చూడాలని కోరుకుని వర్షాకాలం ముగిసిన తర్వాత మెడకో తెచ్చుకున్న సింహము వేటకి బయలుదేరే ముందు ఎలాంటి ప్రక్రియ చేస్తుందో అలాంటి ప్రక్రియలో నీవు అందముగా నడిచి వచ్చి రాజసభలోకి వచ్చి సింహాసనం మీద వేంచేసి ఉండి మేము కోరేది ఏదుందో అది మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశారు. స్వామి అత్యంత సులభుడు. ఎంచేతంటే అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము. అంతనింత గొల్లెతలు ఉంటే అంత గొల్లెతలు ఉంటే మహర్షులు, ఇంత గొల్లెతలు ఉంటే పామరుడు. అది అంతరార్థం. అందరికీ కూడా చేతిలో అందేలాంటి మహానుభావుడాయన. చేతిలో ఉన్న మణి వంటివాడు. కారణం ఏమిటంటే సాక్షాత్తు భగవంతుడే అవతారం ఎత్తి వస్తే దశరథుడు విశ్వామిత్రునితో వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు. విశ్వామిత్రుడు తాటకిని చంపు అన్నాడు. చంపాడికి ఎదురు మాట లేదు. సుగ్రీవుడు వాలిని చంపు అన్నాడు. చంపాడక్కడ. భరద్వాజుడు చిత్రకూటం వెళ్ళాడక్కడ. ఋషులంతా దండకారణ్యం వెళ్ళు. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వినడమే. ఆఖరికి నిన్నగాక మొన్నొచ్చిన విభీషణుడు ఒక గంట తిరగకుండానే నువ్వు సముద్రానికి శరణు వేడు అంటే శరణు వేడాడు స్వామి. ఎవడో ఒక్క మాట అన్నాడని సీతమ్మని బయటికి పంపించాడు ఆయన. ఇంతటి సౌలభ్యము. ఎవరి మాట విన్నావో అన్నారు త్యాగరాజస్వామి. అందుకనే అలాంటి స్వామి మరి ప్రేమ కలిగిన గోపికలు చెప్తే వినడా? అందుకని కదలి వచ్చాడు, నడచి వచ్చాడు. తన ఇంటి లోపల నుంచి వచ్చి సభామందిరంలో అక్కడ ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు గోపికలందరికీ కూడా కంట నీరు తిరిగింది. ఓహో స్వామి, మా కోసం ఇంత సౌలభ్యాన్ని ప్రకటించావా? ఎంత గొప్పవాడివయ్యా స్వామి. ఈ సౌలభ్యానికి మేము అంజలి చేస్తున్నాము, నమస్కరిస్తున్నాం. ఇంతకంటే ప్రత్యుపకారం మేమేమీ చెయ్యలేము. ఎందుకంటే మా కోసము ఇన్ని అడుగులు వేసి వచ్చావా? ఎలాంటి లేత పాదములు కదా అవి ఎంత కందిపోయాయో. త్యాగరాజస్వామి అంటారు, రామచంద్రస్వామి ప్రత్యక్షమైతే నన్ను పాలింప నడచి వచ్చితివా అని అంటారు. నడుచుకొచ్చావా? అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షం కావచ్చు కదా స్వామి. అంటే నీ నడక సౌందర్యం చూపిద్దామని నాకు వచ్చావా స్వామి? ఇలాగా అంటారు ఆయన. అదే పద్ధతిలో వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేయాలి? ప్రార్థనకి మా దగ్గర ఏం లేదు. నువ్వు బాగుండాలని మేము కోరుకోవాలి. కారణం పెరియాళ్ళవారుడు స్వామి కనిపించగానే పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు, స్వామి ఎందుకు నా కోసం ఈ భూమండలంలోకి వస్తున్నావయ్యా? నువ్వు క్షేమంగా ఉండు అనేసరికి స్వామి నా దగ్గర శంఖచక్రాలు కూడా ఉన్నాయన్నట్ట. ఆ శంఖానికి మంగళాశాసనము, చక్రానికి మంగళాశాసనము. ఎందుకని? నీవు క్షేమంగా ఉండాలి. ఉంటే నేను బాగుంటాను. తల్లి గర్భవతి ఆరోగ్యముగా ఉన్నట్టయితే లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. నీవు అలాంటి వాడివయ్యా. పాలు తాగే బిడ్డ కలిగిన తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన పాలు ఇస్తుంది బిడ్డకి. ఇక్కడ ఆరోగ్యం ఉంటుంది. అల్లా నీవు బాగుండాలయ్యా. విశ్వామిత్రుడు మంగళాశాసనం చేశాడు. సుమిత్ర మంగళాశాసనం చేసింది. జటాయు మంగళాశాసనం చేశాడు. ఋషులు మంగళాశాసనం చేశారు. అందరూ కూడా ఎక్కడ పడితే ఎక్కడ రాముడికో కృష్ణుడికో మరొకళ్ళకో నీవు క్షేమంగా ఉండు. అదే మాట ఇక్కడ గోపికలు కూడా మంగళాశాసనం చెయ్యవచ్చునా? చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి నమస్కరించాలి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి మంగళాశాసనం చెయ్యాలి. కానీ ఇక్కడ వ్యతిరేకమయ్యిందేమిటి అంటే భక్తి పరాకాష్ఠకి చెందినప్పుడు నైవ శాస్త్రం నచక్రమ. భక్తి అత్యద్భుతమైనప్పుడు ఇదేది పట్టించుకోము. రెండవది, మన భక్తి ఉత్కటమైనప్పుడు ప్రేమ కలిగినప్పుడు భగవంతుడు పిల్లవాడే, మనమంతా పెద్దలమే. అందుకని భగవంతుడా నువ్వు క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చెయ్యాలి. సరిగ్గా అదే చేస్తున్నారు ఇక్కడ గోపికలు. అన్రు ఇవులగం అలందాయి అడివోత్తి சென்றெங்கு தெந்திலங்கை சத்தாய் திளவோத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழுவோத்தி கன்று கெடுலா எழுந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி
வென்றுகள் படைக்க இருக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் ఇంద్రియాం వందోం ఇరంగేలొరుంబావాయ్. ఇది కూడా ఒక వైశిష్ట్యం కలిగిన పాసురము. భగవంతునికి హారతి ఇచ్చేటప్పుడు దేవాలయాల్లో గృహ తిరువారాధనలో ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తారు. సాధారణంగా ఆరగింపు చేసేటప్పుడు కూడారై వెల్లుం శీరు గోవింద అంటూ ఆరగింపు చేసి తర్వాత హారతి ఇచ్చేటప్పుడు దీంతో హారతిస్తారు. అంటే స్వామి నువ్వు క్షేమంగా ఉండాలి అని చెప్పి. ఇది ఏమంటున్నారు ఈ భాషలో? అన్రు ఇవ్వు ఉలగం అళందాయి అడిబోత్తి. అలనాడు, అప్పుడెప్పుడు మేము చూడలే, ఏనాడో జరిగింది. అన్రు ఇవ్వులగం అళందాయి అడిబోత్తి. ఈ భూమండలమంతా కొలుచుకున్నారే ఆ రోజు, అలాంటి భూమండలాన్ని కొలుచుకున్న నీ చిట్టి చిట్టి పాదాలకి కాదు పాదానికే మంగళాశాసనం చేస్తున్నాం. అన్రు ఇవ్వులగం అళందాయి అడిబోత్తి సెండ్రు అంగు తెన్ ఇలంగై శత్తాయి తిరల్వోత్తి. ఇక్కడైతే వామన అవతారంలో ఒక్కసారి కాలు పెట్టావు, తీసావు, అయిపోయింది. కానీ రామావతార కాలంలో ఏం చేశావయ్యా? 14 ఏళ్లు అడవిలో నడిచావా? వాహనాలు లేవు, ఏమీ లేవు. అక్కడి నుంచి సముద్రం దాకా నడిచి వెళ్ళావా? సముద్రం దాటి వెళ్ళావా? ఎంత పని చేశావయ్యా? నడుచుకుంటూనే తిరిగావు కదా 14 ఏళ్లు. అన్రు అల్లానాడు ఆ పని చేసి తెన్నిలంగై శత్తాయి తిరల్వోత్తి సెండ్రు అంగు తెన్నిలంగై దక్షిణ లంకా నగరాన్ని శత్తాయి తిరల్వోత్తి లంకా నగరాన్ని నేలమట్టం చేశావే, అలాంటి నీ భుజ పరాక్రమాలకి నమస్కారం అయ్యా. పొండ్రచ్చగడముదైతాయి పుగజుబోత్తి. వామనావతారం అంటే దివ్యత్వాన్ని చూపించావు. రామావతారం అంటే కాస్త వయసు మీరింది, 40 ఏళ్ళు వచ్చాయి, 38 ఏళ్ళు అప్పుడు వెళ్ళావు, చాలా సంతోషం. కానీ చిన్న పిల్లవాడిగా ఉండగా గట్టిగా 2 నెలలు కాదు 27 రోజులు కూడా నిండకుండా ఉండగా బోర్లా పడ్డం నేర్చుకున్నావి. ఎప్పుడు? పొండ్రచ్చగడముదైతాయి బుగజుబోత్తి. అప్పుడు బోర్లా పడుతూ ఇలా తిరిగేసరికి నీ కాలు తగిలి బండి కాస్త ముక్కలైపోయిందే. అంటే చిన్న పిల్లవాడిగా, అంటే నెల లోపల బిడ్డగా ఉండగానే బండి విరక్కొట్టిన శకటాసుర భంజనం చేశావే, ఆ కీర్తికి మంగళాశాసనమయ్యా అంటున్నారు. పొండ్రచ్చగడముదైతాయి బుగజుబోత్తి కండ్రుకుడిలా వెഴുந்தாయి కజల్బోత్తి. నువ్వు ఆ రోజుని వత్సాసురుడు కపిత్తాసురుడు ఉన్నారు, 2 రాక్షసులు. ఇక్కడ ఇంకా ఘోరము, అక్కడ ఒకడే, ఇక్కడ 2 రాక్షసులు, ఒకడు ఆ పక్కని ఒకడు ఈ పక్కని ఉంటే గోపబాలకుల్ని రక్షించడం కోసమని చెప్పి ఆ దూడని పట్టుకుని 2 కాళ్ళు 2 చేతులతో పట్టుకుని గిరగిర తిప్పి చిన్న పిల్లవాడివి, 5 ఏళ్ల వయసున్నవాడివి, వడిసెల రాయిలా విసిరి దాన్ని వెలగ చెట్టుకేసి కొట్టి వెలగ చెట్టులో ఉన్న రాక్షసుణ్ణి చంపావు, దూడలో ఉన్న రాక్షసుణ్ణి చంపావే. ఆహా స్వామి, అప్పుడు విసిరేటప్పుడు నీ కాలి పిక్క ఎడమకాలు ముందుకు వేసినప్పుడు ఎడమకాలి పిక్క వంగుతుంది, చూచావా? ఆ వంపుకి నమస్కారం, వంపుకి మంగళాశాసనము. కండ్రుకుడయా వెడుతాయి గుణంబోత్తి. ఇదైతే నయ్యం, ఓ 5 నిమిషాలు 3 నిమిషాలు పని. అలనాడు ఇంద్రుడు రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే పెద్ద కొండని చిన్న గులకరాయిలా పైకెత్తావే. ఎత్తడం కాదు, 7 రోజుల పాటు రాత్రింబగళ్ళు చిటికని వేలి మీద నిలబెట్టావు స్వామి. అయ్యయ్యో, ఆ చెయ్యి ఎంత కందిపోయిందో కదా, ఆ వేలు ఎంత కందిపోయిందో కదా, దానికి మంగళాశాసనం చేస్తున్నామయ్యా మేము. అంతేనా? నువ్వు నీ చేతిలో ఉన్న వేలాయుధం ఉంది, చూచావా? వెన్ను బగై గెడుక్కుం నిన్ కైల్ వేల్బోత్తి. ఈ పైన చెప్పిన పనులన్నింటిలో నువ్వు కష్టపడ్డావు. ఇప్పుడు కష్టపడక్కర్లేకుండా ఇంకొకటి ఉంది, నీ చేతిలో వేలాయుధం ఉంటుంది. వేలాయుధం అంటే ఎక్కడిదో కాదు, గొల్ల పిల్లలు కదా వాళ్ళంతాను, రావి ఆకులు చిన్న చిన్న మొక్కలు కొట్టుకోవడానికి చేతిలో చిన్న బల్లెం లాంటిది ఉంటుంది. అది బుచ్చుకు పొడిస్తే మనిషి శరీరంలో కూడా ఏం దిగదు, అలాంటిది మొండిదనమాట. అలాంటి వేలాయుధం పట్టుకున్నావే, ఆ వేలాయుధం చూస్తే చాలు శత్రువులు గదగదగద ఉణుకుతారయ్యా. అలాగే వెన్ను బగై గెడుక్కుం నిన్ కైల్ వేల్బోత్తి ఎందెందుం సేవగమే ఏత్తి. ఏదో మేము చిన్నపిల్లలం గనక మాకు గుర్తొచ్చిన 6 సంఘటనలు చెప్పాం, 3 సంఘటనలు చెప్పాం. కానీ ఎన్నున్నాయి ఇలాంటివి? పొద్దున్న లేచిన దగ్గర సాయంకాలం దాకా ఇన్నేళ్లలో కొన్ని 100 ఘట్టాలున్నాయి. ఇవన్నీ కూడా మేము తలుచుకుని ఎన్నెన్ను సేవగమే ఏత్తి ఇవన్నీ కూడా పొగుడుతాం. పొగిడి ఏం సాధించుకుంటున్నావు? డబ్బు అడుగుతున్నామా? పాడి కావాలన్నామా? ఇళ్ళు అన్నామా? వా, ఇవేమీ కాదు. ఇవి ఎంచాగమే ఎత్తి పరైగొల్వాన్, నీ దగ్గర నుంచి ఒక వాద్యాన్ని పొందుదామని.
పర అనే వాద్యము అంటే చిన్న డప్పు అన్నమాట. అది మేము పొంది వ్రతంలో ఆ డప్పును మోగించాలి, దానికోసం వచ్చాము. లేదు, పరమ పురుషార్థాన్ని కోరుకుంటున్నామయ్యా అంటూ ఇత్తప్పరే గొల్వాన్ అండ్రికాండు గోవింద, ఈ పరనే వాద్యం కోసమే రాలే, వచ్చింది కేవలం నీకు మంగళాశాసనం చేయడానికి అంటున్నారట గోపికలందరూ కూడా. గోపికలంతా కృష్ణ పరమాత్మ మీద పితూరీలు చెప్తుండేవారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా అని చెప్పి. నిజానికి కృష్ణుడంటే యశోదమ్మ కంటే వాళ్ళకే ప్రేమ ఎక్కువ. కృష్ణుడు తమ ఇంటికి వస్తే పెరుగు వెన్న దున్ను పాలు దొరకవేమో అని చెప్పి పైకి పెట్టకుండా కిందే పనిగట్టుకు పెట్టేవారు. పాపం అత్తగారు తిడతారేమో అని కోడళ్ళు ఊరికైనా నటించేవారు పైన పెట్టినట్టుగా. కృష్ణుడికి అందే హైట్లోనే పెడుతుండేవారట పాపం. అలాంటి గోపికలు ఎందుకు పితూరీ చేశారు అంటే అత్తగారుల బాధపడలేకని ఒక అర్థం చెప్పారు పెద్దలు. రెండోది దేనికిట, రెండోది ఎందుకంటేట కృష్ణుడు ఏడుపు నటించేవాడుట యశోదమ్మ కొట్టబోతుంటేను. అలాంటి ఏడుపు నటించేటప్పుడు ఆ కళ్ళల్లో వచ్చే దొంగ కన్నీళ్లు చూసి ముడిచిపోవడానికి వెళ్లేవాళ్ళట వీళ్ళు. ఇలాంటి గాథలన్నీ ఎన్ని చెప్పుకోవాలి అంటున్నారు గోపికలంతా. అన్రు ఇవ్వులగం అళందాయ్ అడిబోతి, ఇది ఎక్కడ వామనావతారాన్ని చెప్తున్నారు. ఒకానొక రోజుల్లో, అంటే మాకు అజ్ఞానమే ఉన్న రోజుల్లో, మేము పుట్టామో లేదో తెలియదు, ప్రపంచంలో ఎక్కడున్నామో తెలియదు, ఆ రోజుని ఈ ఉలగం అళందాయ్ అడిబోత్తి అంటే దేవతల కోసమని నీ పరత్వాన్నంతా వదిలిపెట్టుకుని యాచన చెయ్యడం కోసం వచ్చావే. కాచాయ నీచ కమనీయ వాచ మోచా ఫలస్వాదు వాచ నయాచే అంటారు వేదాంత దేశికులు. గుడ్డి గవ్వకి కూడా పనికిరాని దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి అరటి పండు కంటే తీయనైన నా మాటలతోటి యాచన చేస్తానా అన్నారు ఆయన. అలాంటిది నువ్వు యాచన కోసం వచ్చావా? ఎంత గొప్పవాడివయ్యా స్వామి. అన్రు ఈ ఉలగం అళందాయ్ అడిబోత్తి, ఈ లోకమంతా కొలుచుకున్నావు, కొలుచుకుని ఇదంతా కూడా నేను నీకిచ్చిందిరా బాబు అని కొలుచుకున్నావు నువ్వు. అక్కడ బలిచక్రవర్తికుండే అహంకారాన్ని తొలగించావు, మమకారాన్ని తొలగించావు, కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ అహంకారాలు తొలగించావే స్వామి. అలాంటి నీ లేత పాదానికి మేము నమస్కరిస్తున్నామన్నారు. అంటే స్వామి ఆచార్యుడు కూడా ఇదే పద్ధతి. మన దగ్గరికి వచ్చి మనలో ఉండే అహంకారాన్ని తొలగిస్తాడు. ఎప్పుడు తొలగిస్తాడు, ఏ సమయంలో ఎవళ్ళకి తెలియదు. అలాంటిది స్వామి. అంటే చేస్తున్నది నేనే, అనుభవించేది నేనే, తెలుసున్నది నాకే. ఈ మూడు అహంకారములు తొలగిస్తాడు ఆచార్యుడు. వామనుడిగా వస్తాడు, త్రివిక్రముడవుతాడు. పెదవి విప్పి పలికేంత వరకు సర్వసామాన్యుడిగా ఉంటాడు. పెదవి విప్పి పలికితే వేదార్థములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ప్రబంధములు అన్నీ కూడా వరుసగా వస్తాయి. అడిగేది 3 అడుగులే. నాన్న ఏమీ చెప్పను, రామాయణ భారత భాగవతములు. లేదు, జీవ ప్రకృతి పరమాత్మ, ఇంతే తత్వత్రయము, సత్వ రజస్తమో గుణములు. 3 పదములంటూ కూడా 3 లోకాలు చూపించగలడు ఆయన. అలాంటి మంగళాశాసనం చేస్తున్నాం స్వామికి. சென்று அங்கு தென்னிலங்கை சத்தாய் திரள்போத்தி. తెన్ ఇలంగై దక్షిణ లంకా నగరము. మనకున్న సింహళలంక శ్రావణ లంకా నగరము కాదు. సింహళలంక కంటే ఆ పైన ఉందని భాగవతము చెప్పింది, కాళిదాసు మహాకవి రఘువంశము చెప్పింది, పురాణములు చెప్పాయి. కానీ ఇక్కడున్న సింహళ లంక మాత్రమే రావణ లంక అనుకుంటాం. కాదు, రఘు మహారాజు అంటే రామచంద్ర స్వామి పూర్వీకుడు సింహళ లంక దాకా వెళ్లి రాజ్య పరిపాలన చేశాడు. ఆయన రాజ్యాన్ని తీసుకున్న తదుపరి ఉన్న రావణ లంకకి వెళ్లలేదు ఆయన. అందుకని తెన్ ఇలంగై శత్వాయి తిరల్బోత్తి, అలాంటి లంకా నగరాన్ని తుక్కు తుక్కు కింద కొట్టాట. అంటే వానరులు కదండి అంటారా మీరు? కాదు, వానరులు కూడా ఈయన పనిముట్టులే. చెప్పాడు హనుమత్ స్వామి, యథా రాఘవ నిర్ముక్త శరహ గచ్చేత్ తత్వద్గమిష్యామి. మేమంతా రాముడి చేతిలో బాణము వంటి వాళ్ళము, నేను కూడా రామ బాణము వలె వెడతానన్నాడు. అంచేత అలాగే శత్వాయి తిరల్బోత్తి. లంకానగరం అంతా కూడా మనసేవ నిర్మితాం లంకామంటారు. మనస్సుతోటి నిర్మించిన గొప్ప లంకానగరాన్ని నాశనం చేశావే. నీ భుజబలానికి నమస్కారం అయ్యా. ఏమిటి పరివారము లేదు, చిటిక వేస్తే పారిపోయే కోతుల సైన్యము, నిలకడలేని అలా కోతి మూకతో కడలిపై వారధి బంధించినావే అన్నాడు కవి. అలాంటి వాళ్లతోటి వెళ్లి యుద్ధం చేశావే, అది గొప్పతనము. ఇక తరువాతది పొండ్రచ్చగడము దైత్తాయి ముగజిపోతి. అందమైన బండి ఎంచేత ఆ పిల్లవాడు బోర్లా పడుతున్నాడని పండగ చేస్తూ ఉండగా అక్కడ బండి మీద కానుకలన్నీ అట్టే పెట్టాడు కంసుడికి పంపించడానికి నందుల వారు. ఆ బండి కింద ఉన్న చిక్కంలో పడుకోబెట్టింది యశోదమ్మ పిల్లవాడిని.
ఆ బండి లోపల ఆవేశించి ఉన్నాడు శకటాసురుడనే రాక్షసుడు. అంచేత కృష్ణ పరమాత్మ బోర్లా తిరుగుతుండగానే ఈ పాదము బండికి తగిలింది, బండి ఆకాశానికి వెళ్ళింది, తిరిగి వచ్చింది బండి కాదు, బండి భాగములు కింద పడ్డాయిట. ఇది పిల్లలు చూసి చెప్పారు, చెప్తే ఎవడు నమ్మల. బాలుండెక్కడ, బండి తన్నుటెక్కడ, నభోభాగం ఎక్కడ, ఎవడరా చెప్పింది, నమ్మకండి అన్నట్టు ఊళ్ళో వాళ్ళంతా. అలాంటి లేత పాదము ఎంత కందిపోయిందో స్వామి. వామనావతారంలో ఉండగా జాంబవంతుడు మంగళాశాసనం చేశాడు. పెద్ద డంకా మోగించుకుంటూ వామనుడికి ప్రదక్షిణ చేస్తూ లేవండి 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 స్వామి వచ్చాడన్నాడు. ఎవడు వినలే. మరి లంకా నగరానికి వెళ్ళినప్పుడు ఎవరు మంగళాశాసనం చేశారండి? ఎవ్వరూ చెయ్యలేదు. మరి పిల్లవాడికి ఇలాంటి జరిగిందే, మంగళాశాసనం చేశారా? యశోదమ్మ అందిట ఏమన్నా దెయ్యమో గాలో ధూళో దోకిందేమో అని తుతుతూ అందట. బాబా భాగవతంలో పోతన్న గారు ఎంత బాగా చెప్తారు. కానీ ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నావు స్వామి. అలాంటి పాదమది. పొన్రచ్చగడముదైతాయిబు గజుబోత్తి కీర్తి అది కిండ్రిగడిలా విజుందాయి కడల్బోత్తి. ఇంద్రుడు రాళ్లవాన కురిపించాడు, గోవర్ధనానికి పెట్టారు వీళ్ళందరూ తిండి. గోవర్ధనం లోపల స్వామి చేరాడు, చేరి తాన భుజించాడు. ఇంద్రుడికి కోపం వచ్చి వర్షము రాళ్ల వర్షం కురిపిస్తే కొండ పైకి ఎత్తాడు. కొండ పైకి ఎత్తి నిలబడ్డా ఒక్కడు నమ్మలేదు కృష్ణ పరమాత్మని. ఎవ్వడూ కొండ కిందకి రావటం లేట. చెప్పాడు, అహం బాంధవో జాత, మీ పిల్లవాడిని రాక్షసుణ్ణి కాదు దేవుణ్ణి కాదు రండి కాపాడతానంటే ఎవడూ రాలే. ఎవరొచ్చారో తెలుసా? ముందు దూడలు వచ్చాయి కిందకి. ఎంచేత కృష్ణుడు తెలుసు కదా, దూడలు వస్తే ఆవులు వచ్చాయి. ఆవులు వస్తే ఆవులు ఎవరి సొమ్ము? మా ఎన్నెల సురభులాన పుట్టింటి వాళ్ల సొమ్ము. అందుకని ఆడవాళ్ళు వచ్చారు. అప్పుడు మగవాళ్ళు వచ్చారు. 7 రోజుల పాటు మోసాడే. ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అలాంటి చిటికన వేలు ఎంత కందిపోయింది స్వామి. ఎంత కష్టపడ్డావయ్యా. ఒక కవి చమత్కరించాడు, ఆ కొండనిట తిరగేసి పట్టుకున్నాడన్నాడు. అంటే కొండ తిరగేస్తే ఎలా ఉంటుంది? త్రిభుజాకారంలో ఆ కొస మీద చిటికన వేలు పట్టుకున్నాడన్నాడు ఇంకొక మహాకవి. ఏం భగవంతుడు ఎలాగైనా పట్టుకోగలడు. అలాంటి పట్టుకున్న నీ గుణములకు, అలాంటి ఆంధ్రుశంశము అంటే ప్రేమ కలిగిన గుణానికి మంగళాశాసనం చేస్తున్నాను. అలాంటిది వెన్రుపగై గడుక్కుం నిన్ కైల్ వేల్బోత్తి. నీ చేతిలో ఉన్న వేలాయుధం చూస్తేనే రాక్షసులకి భయం. అందుకనే ఈ రాక్షసులంతా కూడా దూరంగా ఉన్నారు. ఆ తర్వాతట కన్రుకుడిలా విజుందాయి కడల్బోత్తి. వత్సాసురుడు కపిత్తాసురుడు అని ఇద్దరు వచ్చారు. దూడల రూపంలో వచ్చాడు. ఎందుకని? రేపల్లలో ఉన్న ఆవులకే లెక్కలేదు, దూడలకు అంతకంటే లెక్కలేదు. అందుకని మనవాడు అనుకున్నాడు, ఇండోర్లో చంపుదామంటే పూతన పోయింది, ఆకాశంలో చంపుదామంటే వాడు పోయాడు. బయట అయితే ఇలా కాదు, వాళ్లల్లో ఒకడిగా కలిసి చంపాలనుకున్నట్ట దూడ రూపంలో వచ్చాడు. వేషం కట్టాడు కానీ దూడ లక్షణాలు ఎక్కడ వస్తాయి? కృష్ణ పరమాత్మ చూచాడు. ఇది మంచి లేక అంటూ పద్యం చదువుకుంటాడు. పోతన గారి పద్యాలండి, అద్భుతమైన మాటలు ఇవి. ఇది మంచి లేక. ఎందుకని? ఈ దూడ దగ్గరికి మిగిలిన దూడలేమి రావటం లేదు, రాక్షసుడు కదా, వాటికి తెలుస్తుంది. అందుకని దూడ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య దూడ ఎంత బాగుందో చూచావా, ఎంత బాగా నడుస్తుందో చూచావా, అసలు దూడ కంటే కూడా అందంగా నడుస్తుందో చూచావా, గడ్డి కూడా బాగా తింటోంది సగం సగం అంటూ ఆ దూడని పట్టుకుని గిరగిరగిర తిప్పి ఆ వెలగ చెట్టుకేసి కొట్టాట పాపం. అప్పుడు నీ కాలి కండరము పిక్క వంగిందే, దానికి నమస్కారం అంటున్నారు. అంటే కపిత్తాసుడు వత్సాసుడు అంటే మనలో ఉండే రుచి వాసన ఈ రెండింటినీ పోగొడతాడు పరమాత్మ. చేతిలో ఉన్న వేలాయుధముంది ఉపదేశముద్ర ఉద్గృహ్ణతీన్ ఉపనిషత్సు నిగూఢమర్థం అంటారు వేదాంత దేశకులు. ఒక పెద్ద కుండ లోపల పాల లోపల ఉన్న ఆ లోపల ఒక ఉంగరం పడిపోతే ఆ ఉంగరాన్ని ఎలా తీస్తారట? 2 చూపుడు వేళ్లతోటే తీస్తారట. అంటే సత్వ రజస్తమో గుణములు మూడు వేళ్ళు ఇక్కడ. ఈ చూపుడు వేలు మధ్య వేలు లోపలే పరమాత్మ ఉంటాడు. అంటే జీవుడు ప్రకృతి కనిపిస్తున్నాడు. అలాగా అల్లా వస్తాట స్వామి అంటూ నీ సేవకమే ఎత్తి నీ కీర్తిని వేదమంతా గానం చేసింది. గానం చేస్తూ నిన్ను చేరుకున్నామయ్యా స్వామి అంటూ ఇక్కడ వామనావతారం చెప్పడంలో అంతరార్థము, ఆచార్యుడు మనలో ఉండే అహంకారత్రయం తొలగిస్తాడు. తరువాతది రామావతారం అంటే అర్థమేమిటి? మన మనస్సే రావణాసుడు, శరీరమే లంకానగరము, రక్తమే సముద్రము, పైన ఉండే రోమములే అది అడవి, లోపల ఉండే ఎముకలే త్రికూట పర్వతము, లోపల సీతమ్మ ఉంది. ఆ సీతమ్మని రక్షించుకోవాలి జీవుణ్ణి. రామావతార కాలంలో అక్కడ రాజస తామస గుణములు తొలగించాడు. మరి శకటాసుర భంజనం అంటే దొంగ బండి ఇది, అంటే పైలోకానికి తీసుకెళ్లి కిందకి తీసుకొస్తుంటుంది. ఈ శరీర బంధము తొలగించాడు. ఆ తరువాత రుచి వాసన తొలగించాడు. ఉపదేశముద్రతో మనల్ని రక్షిస్తాడు ఆచార్యుల వారు.
అలాంటి ఆచార్య సంబంధం మనం కలిగి ఉండాలి. ఆ స్వామి గుణగానము చెయ్యాలి. చేస్తూ పరమ పురుషార్థాన్ని పొందుతామయ్యా. నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము. ఆచార్య, నీవు క్షేమంగా ఉండు, భగవంతుడా నీవు క్షేమంగా ఉండు అని ప్రార్థన చేస్తున్నారు ఇవాల్టి పాశురంలో ఆండాళ్ళమ్మవారు. మరిన్ని విశేషాలు రేపు మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.